నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. భక్తి గీతమాలిక కార్యక్రమానికి శుభ స్వాగతం. తిరుమల వాస శ్రీ వెంకటేశ హరి హరి గోవింద. తిరుమల వాస శ్రీ వెంకటేశ హరి హరి గోవింద. భక్తి భావాన్ని పెంపొందించే పాటలతో రూపొందించిన కార్యక్రమమే భక్తి గీత మాలిక. శ్రీరాముడి పరమభక్తుడు త్యాగయ్య. శ్రీరామ పాదసేవతో పాటు శ్రీరామ పదసేవ భాగ్యాన్ని కూడా పొందిన ధన్యజీవి. తన ఇంట శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా జరిపించి తరించాడు త్యాగయ్య. ఎలా దొరకునా ఇటువంటి సేవ అంటూ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో అన్నమయ్య సంకీర్తనలకు అత్యున్నత వేదిక అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం. దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి నేతృత్వంలో రూపుదిద్దుకున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో మీ అందరికీ ఎంతో నచ్చిన తొడిబడి అనే ఈ చక్కటి సంకీర్తన మళ్ళీ మీకోసం.
అయోధ్యవాసుల ఎదురుచూపులు ఫలించాయి. రాముడు సీతారాముడైన శుభవేళ రానే వచ్చింది. ప్రజలందరూ ఆనందోత్సాహములతో ఆడిపాడారు. కోదండరాముడు వారి ఆరాధ్య రాముడు సీతారాముడై కొలువుదీరిన శుభ తరుణమది. ఆ సమయంలో అయోధ్యవాసులందరూ ఎంతో ఆనందంతో పాడిన ఆ పాట రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడురా హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా. ఇప్పుడు సప్త ఋషులు పంపగా త్రిమూర్తులను పరీక్షించడానికి భృగు మహర్షి బయలుదేరాడు. అలా వైకుంఠం చేరుకున్నాడు. అక్కడ శేషతల్పముపై శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి విశ్రమించి ఉన్నారు. ఆ ఏకాంత సమయంలో శ్రీవారి వక్షస్థల లక్ష్మి అయిన శ్రీదేవి శ్రీవారి అవతారాలను ప్రస్తుతించిన ఆ గీతం ఇప్పుడు మీకోసం. నిజమే కదా? నిజమే కదా స్వామి, పదిలము కదా నా పదవి, నీ ఎదలో పదిలము కదా నా పదవి. నిజమే కదా స్వామి, నీ ఎదలో పదిలము కదా నా పదవి. నీవే నేనని నేనే నీవని నిజమొకటేనని దేవికి మనవే. నిజమే కదా స్వామి, జానకినై విలపించిన వేళను చాపము సంధించిన వారే, రుక్మిణినై పిలిపించిన వేళను వేగముగా చేపట్టిన వారే. పదిలము కదా నా పదవి, నీ ఎదలో పదిలము కదా నా పదవి. పది అవతారములెత్తితిగాని పదిలముగా నా ఎదవొకటే. మాయనెరుగ నీ మనసొకటే, ఇట ఎదలోనిది నీ రూపొకటే. అంశలతో మేము వెంటాడి తిను, సవతి కయ్యముల విసిగించి తిను. మనము వేరనే మాట భరింపను, క్షణమెడబాటు సహింపను. పదిలము గద నా పదవి. చప్పున హృదయము తాకి చూసుకొని ఎప్పుడు నీవిట ఉండుట కనుగొని ఈ వైకుంఠము ఈ వైభవము నీవై నన్ను సంరక్షించితివని. నీవే నేనని నేనే నీవని దేవికి మనవి, శ్రీదేవికి మనవి. పిలవగానే రమ్మని తలవగానే అభయమిమ్మని శ్రీరామ ప్రభువుని కోరాడు శ్రీ భక్త రామదాసు తన కీర్తనలో. కలిమి బలిమి తనకు ఇలలో సర్వము శ్రీరాముడేనని నమ్మిన శ్రీరామదాసు విరచితం గరుడ గమన రారా నను నీ కరుణ నేలుకోరా. చిన్నారుల భక్తి గీతం మీకోసం. గరుడ గమన రారా నను నీ కరుణ నేలుకోరా. గరుడ గమన రారా నను నీ కరుణ నేలుకోరా. పరమ పురుష ఏ వెరపులేకని అరుగు జాచితిని అరమరసేయక. పరమ పురుష ఏ వెరపులేకని అరుగు జాచితిని అరమరసేయక. గరుడ గమన రారా
తెలుగు చలనచిత్ర చరిత్రలో ముఖ చిత్రంగా భాసించాయి ఎన్నో భక్తిరస చిత్రాలు. ఆ చిత్రాలలో తలమాణికంగా ప్రకాశించిన చిత్రం అన్నమయ్య, దర్శకేంద్రుల అపూర్వ సృష్టి. నిప్పుల్లో కాల్చి పుటం వేస్తేనే బంగారానికి వన్నె చేకూరుతుంది. బాధల్లో మునిగి తేలినప్పుడే వైరాగ్య రత్న సంపదలు సమకూరుతాయి. ఈ రోజు మా పుట్టినరోజు. మర్చిపోయాను. మర్చిపోవాలనే మా ఆశ. ఈ పుట్టినరోజు నాడు మీరు మా కోసం ఒక పాట పాడాలి. మాకెంతో ఇష్టమైన ఆ పాట వింటూ మేము ఆటమిడిచి కన్ను ముయ్యాలి. అది నిద్రపోవాలి. ఏ పాట? భక్తి భావాన్ని కలిగించే మరికొన్ని మధుర గీతాలతో కూర్చిన మరొక భక్తి గీతమాలిక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.